రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లా వైఎస్ కుటుంబానికి రాజకీయ అడ్డా. ఇప్పుడు ఏపీలో ఎన్నికలంతా ఒకవైపు అయితే ఆ జిల్లా ఒక్కటే ఒకవైపుగా మారింది. అక్కడ ఎన్ని పార్టీలు పోటీ చేస్తున్నా రెండు పార్టీల మధ్య వాడి వేడిగా సాగుతోంది. అదే ఏపీ ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారిన కడప జిల్లా. ఇక్కడ ఎలక్షన్ ఫైట్ లో సై అంటే సై అంటోంది ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. అందుకే కడప అందరి అటెన్షన్ గ్రాబ్ చేస్తోంది. ఈ ఎన్నికలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవబోతోంది. ఒకే కుటుంబంలోని వ్యక్తులు మాత్రమే కాదు, జిల్లా రాజకీయాల్లో ఇప్పుడంతా ఒకే టాపిక్ గా ఎజెండా మారిపోయింది. అదే వైఎస్ వివేక హత్య. అధికార విపక్షాల మధ్య ఈ అంశంపై పరస్పర ఆరోపణలు కొత్తేమీ కాదు. కానీ అప్పటికి ఇప్పటికీ సీన్ మారిపోయింది. అప్పుడు కేవలం పార్టీల మధ్య జరిగిన మాటల యుద్ధం ఇప్పుడు ఓ కుటుంబంలోని వ్యక్తుల మధ్య జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో కడప రాజకీయం రంసుగా మారిపోతోంది. ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి అనూహ్యంగా కడప బరిలోకి దిగారు వైఎస్ షర్మిల. ఇప్పుడు షర్మిల అభ్యర్థిత్వంతో కడప రాజకీయమంతా హీటెక్కిపోయింది. సిట్టింగ్ ఎంపీగా అవినాష్ ఉన్న స్థానంలో షర్మిల పోటీకి దిగడంతోనే కడప ఏపీ పాలిటిక్స్ లో స్పెషల్ ఫోకస్ గా మారిపోయింది. బస్సు యాత్రలతో కడప పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం చుట్టేస్తున్న షర్మిల తన ప్రచారంలో వివేక హత్య కేసునే ప్రధాన ఎజెండాగా ఎంచుకున్నారు. ఇక షర్మిల ప్రచారానికి మద్దతుగా వైఎస్ వివేక కూతురు సునీత కూడా పాల్గొనడం రాష్ట్ర రాజకీయాల్లో కడప చర్చనీయాంశంగా మారింది. వెళ్లిన ప్రతి చోట వివేక హత్య కేసు గురించే మాట్లాడుతూ అవినాష్ తో పాటు సీఎం జగన్ ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఇద్దరు. ఇక షర్మిల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో కడప జిల్లాలో కాంగ్రెస్ కు ఓటు మళ్లకుండా ఫోకస్ పెంచింది వైసీపీ. వివేక హత్య కేసు ఎజెండాగా ప్రచారం చేస్తున్న షర్మిలకు దీటుగా ఈ నెల 22 నుంచి సీఎం సతీమణిని రంగంలోకి దించుతున్నారు. జగన్ నామినేషన్ వేసిన క్షణం నుంచి ఎన్నికలయ్యేదాకా వైఎస్ భారతి పులివెందుల్లోనే మకాం వేయనున్నారు. పులివెందుల నుంచే భారతి కడప రాజకీయాలను పర్యవేక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతి రంగంలోకి దిగితే వైఎస్ కుటుంబంలోని మహిళల ఆధ్వర్యంలోనే కడప ఎన్నికలు సాగేలా కనిపిస్తున్నాయి. ఉమ్మడి కడప జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా తమ ప్రచార జోరును పెంచాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలతో సహా అన్ని పార్టీల అభ్యర్థులు, వారి నాయకులు కూడా ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా చర్చనీయాంశంగా మారిన అంశం ఏమంటే జిల్లాలో వైఎస్ షర్మిల, వైఎస్ సునీతారెడ్డిలు చేస్తున్న ప్రచారానికి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. దీంతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని మార్చబోతున్నారు. అవినాష్ రెడ్డి స్థానంలో అవినాష్ రెడ్డి చిన్నాన్న కొడుకైన డాక్టర్ అభిషేక్ రెడ్డిని రంగంలోకి దించబోతున్నావన్న వార్త సంచలనంగా మారింది. ఈ ప్రాంతంలో అది పెద్ద చర్చనీయాంశంగా కూడా మారింది. ఇప్పటివరకు షర్మిల, సునీత వలన జరిగిన డ్యామేజీని అధిగమించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలను రచిస్తోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి సతీమణి భారతీరెడ్డిని రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. పులివెందుల పర్యటన మొత్తం కూడా ఆద్యంతం కూడా తీవ్రమైన ఉత్కంఠత, ఉద్విగ్న పరిస్థితుల మధ్యన సాగిన నేపథ్యంలో ఆమె ఈరోజు జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో తన యాత్రను కొనసాగించబోతోంది. జమ్మలమడుగు, ప్రొద్దుటూరుతో పాటు మిగతా నియోజకవర్గాల్లో కూడా ఆమె పర్యటించే పరిస్థితులు ఉన్నాయి. దీంతోపాటు భవిష్యత్తులో ఉమ్మడి కడప జిల్లాతో పాటు పక్కనున్న రాయలసీమ ప్రాంతంలోని పక్కనున్న కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో కూడా ఆమె పర్యటించి ఈ సంఘటననే ప్రధాన అంశంగా, వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన పరిస్థితులనే ప్రధాన అంశంగా ఆమె చేర్చి ఆమె తన ప్రసంగాల ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేసి వారికి వివరించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వీటన్నిటికీ చెక్ పెడుతూ వైఎస్ భారతీరెడ్డి కొన్ని వాస్తవ పరిస్థితులను చెప్తారు. ఆమె సంఘటన జరిగిన రోజు ఏ రకమైన పరిణామాలు జరిగాయి, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు, చంద్రబాబు నాయుడు అలాగే కాంగ్రెస్ పార్టీ వీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి పైన, అవినాష్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నారు ఉద్దేశపూర్వకంగా. వీరికి తోడు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళు కూడా చేరారనే అంశాన్ని ఆమె ప్రధానంగా చర్చకు తీసుకొచ్చి తన ప్రసంగాల్లో కానీ తన ప్రచారంలో కానీ చేర్చే అంశంగా ప్రధానంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున
ఎన్నికల రాజకీయం వేడెక్కింది. పార్టీ కార్యక్రమాలు వేగం పెరిగాయి. అలాగే ప్రజలను ఆకట్టుకోవడానికి వివిధ రకాల హామీలు, అలాగే వారికి భవిష్యత్తులో తాము చేయబోయేది తదితర విషయాలన్నీ కూడా వివరించి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా తాజా పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్.